కూర్చునిట్టుగా 14వ పాట. పాట సంఖ్య 14. ఎవరైతే ఇంకా ప్రతులు లేవో బయట కౌంటర్లో తీసుకోండి. పాట సంఖ్య 14. కన్నుల నెత్తి పైరుల చూడు కొయ్యగలేరెవరు. కన్నులనేతి పైరుల చూడు కొయ్యగలేవారు. ఓ యువకుడా ఓ యువతి తినుచు తాగుచు సుఖింతువా. ఓ యువకుడా ఓ యువతి తినుచు త్రాగుచు సుఖింతువా. కన్నీటితో వీతినచో తోయులు ఆశముతో. కన్నీటితో వీతినచో తోయులు ఆశముతో. ఆత్మీయ విజయముతో కొనసాగవా నీ ప్రభుతో. విజయముతో కొనసాగవా నీ ప్రభుతో. ఓ యువకుడా ఓ యువతి తినుచు తాగుచు సుఖింతువా. ఓ యువకుడా ఓ యువతి తినుచు త్రాగుచు సుఖింతువా. విడచి నీవు యేసు ప్రభు హత్తుకునవా. బోయారు విడచి నీవు యేసు ప్రభు హత్తుకునవా. వినయమునా దీనుడవై సేవిందువా ధన్యుడవై. వినయమునా దీనుడవై సేవింతువా ధన్యుడవై. ఓ యువకుడా ఓ యువతి తినుచు తాగుచు సుఖింతువా. ఓ యువకుడా ఓ యువతి తినుచు తాగుచు సుఖింతువా. విశ్వాస ప్రార్థన చే వీరతను తొలగిపా. విశ్వాస ప్రార్థన చే వీరతను తొలగిపా. జనములలో ప్రభు మహిమనిలా సాగెదవా ఫలముందా. జనములలో ప్రభు మహిమనిలా సాగెదవా ఫలముందా. ఓ యువకుడా ఓ యువతి తినుచు త్రాగుచు సుఖింతువా. ఓ యువకుడా ఓ యువతి
కన్నులనేసి ఇరుల చూడు పోయగలేరు ఓ యువకుడా ఓ యువతి నిన్ను చూస్తాను సుఖించువా ఓ యువకుడా ఓ యువతి నిన్ను చూస్తాను సుఖించువా. ఏడో పాట పాడదాం. ఏడో పాట దయచేసి ముందుకు జరిగి కూర్చోండి. బయట ఎవరైనా యవనస్తులు ఉంటే లోపలికి పంపించండి. ఎవరైనా సహోదరులు బయట ఉంటే లోపలికి పంపించండి. మీరు కూడా ముందుకు వచ్చి కూర్చోండి లైన్గా. ఏడో పాట హ్యావ్ యూ బీన్ టు జీసస్ ఫర్ హిస్ క్లెన్సింగ్ పవర్. అందరూ కలిసి పాడడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ త్వరగా రాకపోతే మన భాష కాదు కాబట్టి ఇది తొందరగా రాకపోతే రెండోసారైనా పాడడానికి ప్రయత్నం చేయండి. For the cleansing power, are you washed in the blood of the Lamb? Are you fully trusting in His grace? Are you washed in the blood of the Lamb? Are you washed in the blood, in the soul cleansing blood of the Lamb? Are you garments spotless or the white as snow? Are you washed in the blood of the Lamb? Are you walking daily by the Savior's side? Are you washed in the blood of the Lamb? To the last moment in the crucified, are you washed in the blood of the Lamb? Are you washed in the blood, in the soul cleansing blood of the Lamb? Are your garments spotless or the white as snow? Are you washed in the blood of the Lamb? Lay aside thou garments by the side with thee, and be washed in the blood of the Lamb. There's a fountain flowing for the soul and clean. Oh, be washed in the blood of the Lamb. Are you washed in the blood, in the soul cleansing blood of the Lamb? Are you garments spotless or the white as snow? Are you washed in the blood of the Lamb? When the bridegroom cometh, will your robes be white? You run white in the blood of the Lamb. Will your soul be ready for the mansion bride, and be washed in the blood of the Lamb? Are you washed in the blood, in the soul cleansing blood of the Lamb? Are you garments spotless or the white as snow? Are you washed in the blood of the Lamb? అందరికి వచ్చింది కదా, మళ్ళా పాడదాం. ఎందుకంటే ఇది పరభాష కదా, మనకు అది చూసి చదవడమే కొద్దిగా కష్టం. అలాంటిది దాన్ని మళ్ళీ ఈ రిథంలో ఎంత స్పీడ్గా పాడాలంటే మీతో పాటు మాకు కష్టమే. అది అలవాటైంది కాబట్టి మాకు వచ్చింది, కానీ ఈ భాష మాకు వచ్చిందేం కాదు. కాబట్టి మనందరం ఒకటే. కాబట్టి మళ్ళీ పాడదాం, అప్పుడు అది మాకు వచ్చినట్టు మీకు కూడా వస్తుంది. వచ్చి కదా, మరి ఇంగ్లీష్ ఏబిసిడీలు రాని వాళ్ళు ఎవరు లేరు కదా. ఇప్పుడు జగన్ అన్న అన్నింటిలో ఇంగ్లీష్ మీడియం కూడా పెట్టాడు కదా. అందరూ వచ్చి కదా, ఇంగ్లీష్ వచ్చి కదా, చదవడం వచ్చి కదా. కాబట్టి మళ్ళీ పాడదాం. You been to Jesus for His cleansing power? Are you washed in the blood of the Lamb? Are you fully trusting in His grace? Are you washed in the blood of the Lamb? Are you washed
Are you washed in the blood of the Lamb? Washed in the blood of the Lamb. Are you washed in the blood, in the soul cleansing blood of the Lamb? Are your garments spotless or white as snow? Are you washed in the blood of the Lamb? Yes, I thought garments spotless like it, and be washed in the blood of the Lamb. There's a fountain flowing for the soul and king, who be washed in the blood of the Lamb. Are you washed in the blood, in the soul cleansing blood of the Lamb? Are you garments spotless or they white as snow? Are you washed in the blood of the Lamb? When the bridegroom cometh, robe green and white in the blood of the Lamb. Till your soul be ready for the mansion, and be washed in the blood of the Lamb. Are you washed in the blood, in the soul cleansing blood of the Lamb? Are your garments spotless or they white as snow? Are you washed in the blood of the Lamb? పదో పాట పాడదాం. సాంగ్ నెంబర్ 10, పదో పాట. ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో జీసస్. ఇది వచ్చిన పాటే కదా, వచ్చిన పాట కదా, గట్టిగా పాడండి. Decided to follow Jesus. I have decided to follow Jesus. I have decided to follow Jesus. No turning back, no turning back, no turning back, no turning back. The cross before me, the world behind me. The cross before me, the world behind me. The cross before me, the world behind me. No turning back, no turning back, no turning back, no turning back. You take the whole world, but give me Jesus. You take the whole world, but give me Jesus. You take the whole world, but give me Jesus. No turning back, no turning back, no turning back, no turning back. Jesus before me, Satan behind me. Jesus before me, Satan behind me. Jesus before me, Satan behind me. No turning back, no turning back, no turning back, no turning back. Though all may leave me, still I will follow. Though all may leave me, still I will follow. Though all may leave me, still I will follow. No turning back, no turning back, no turning back, no turning back. I have decided to follow Jesus. I have decided
turning back, no turning back. ఇప్పుడు దేవుని వాక్యాన్ని బైబిల్ స్టడీ కలిగి ఉండక మునుపు 12వ పాట పాడదాం. 12వ పాట, ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతము నేను నిన్ను చూడ. అందరికి వచ్చిన పాటే కాబట్టి అందరు గట్టిగా పాడండి. ఈవెన్ పాటల ప్రతుల్లో 12వ పాట. నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. అల్ఫయు నీవే, ఒమేగయు నీవే, అల్ఫయు నీవే, ఒమేగయు నీవే. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రియుడైన యోహాను పద్మసులో, ప్రియమైన యేసుని స్వరూపము. ప్రియుడైన యోహాను పద్మసులో, ప్రియమైన యేసుని స్వరూపము. ప్రియమాయ జూచి బహుధన్యుడయ్యే, ప్రియమాయ జూచి బహుధన్యుడయ్యే, ప్రియ ప్రభు నిన్ను చూడనీము. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. లేకాలని మారు పడిపోతిని, దిక్కులేని వాడనే నైతిని. లేకాలని మారు పడిపోతిని, దిక్కులేని వాడనే నైతిని. చేసి నా నేత్రాలు తెరచి, చక్కున నిన్ను చూడనీము. చేసి నా నేత్రాలు తెరచి, చక్కున నిన్ను చూడనీము. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ప్రభు యేసు నా రక్షక, నొసగు కన్నులు నాకు నిరతమునే నిన్ను చూడా. ఎరిగి ఎరిగినే చెడిపోతిని, యేసుని గాయము రేపితిని. ఎరిగి ఎరిగినే చెడిపోతిని,
ప్రభు యేసు నా రక్షక నిన్ను చూడా ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు తిరతాము నిన్ను చూడా ఎందారసుని వైపు చూచెదరో పోగోగరు వెలుగు కామునా ఎందారసుని వైపు చూచెదరో పొందెదరు వెలుగు కామునా అందియము లేక సంతోషించు ముందుకు పరుగెత్తెదరు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు తిరతామునే నిన్ను చూడా ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు తిరతామునే నిన్ను చూడా విశ్వాసకర్త ఓ యేసు ప్రభు కొనసాగితువాడ యేసు ప్రభు విశ్వాసకర్త ఓ యేసు ప్రభు వినయాముతో నేను నీ వైపు చూచు విసుగాక పరుగెత్తనేర్పు ప్రభు యేసు నా రక్షక తిరతాము నిన్ను చూడా కంటికి కనబడ నీవెన్నియో చెవికి నీవెన్నియో దేవికి వినబడని వెన్నియో హృదయాగోచరము కాని వెన్నియో సిద్ధపరచితివా నాకై హృదయాగోచరము కాని వెన్నియో సిద్ధపరచితివా నాకై ప్రభు యేసు నా రక్షక నిరతాము నిన్ను చూడా ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిన్ను చూడా లోకాభోగాలకు నా నేత్రలు సోకాకున్నట్లు కృప నా నేత్రాలు సోకాకుండునట్లు కృప చూపుము నీ మహిమ దివ్య స్వరూపమును నిండారనను చూడని నీ మహిమ దివ్య స్వరూపమును నిండారనను చూడలేము ప్రభు యేసు నా రక్షక నిరతాము నిన్ను చూడా ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిరతాము నిన్ను చూడా అల్ఫయు నీవే ఒమేగయు నీవే అల్ఫయు నీవే ఒమేగయు నీవే ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు నిర
చిరకామునే నిన్ను చూడా ప్రభు యేసు నా రక్షక నొసగు కన్నులు నాకు చిరకామునే నిన్ను చూడా. ఇప్పుడు బైబిల్ స్టడీ కలిగి ఉంటాం. మరొకసారి మన యొక్క అంశాన్ని మనం చదువుకుంటాం. మనకి ఇవ్వనటువంటి అంశం హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. దయచేసి లేఖనములు ప్రార్థనాపూర్వకంగా స్పష్టంగా చదవవలసిందిగా మనం చేస్తున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకున్న దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి. ప్రభు సహార్థమే ప్రార్థిస్తాం. ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైనటువంటి మా దేవ, మరొకసారి మీ ఘనమైన నామమునకు అత్యున్నతంగా హెచ్చించబడిన మీ నామమునకు వందనములు స్తోత్రములు చెల్లించుచున్నాను. నమ్మదగిన దేవా, మీరెంతైనా నమ్మదగిన వాడవు, మీ విశ్వాస్యత గొప్పది. ప్రభా, మీరు మీ యొక్క వాత్సల్యమును అనుదినమును నూతనముగా మా ఎడల పుట్టించున్న దాన్ని బట్టి ప్రభా, మీ కృప ద్వారా భద్రపరచబడి నిర్మూలము కాక మీ సన్నిధిలో ఈ రీతిగా కనపడే ఆదిక్తి కలిగినాం. నమ్మదగిన దేవా, మేమైతే మా యొక్క క్రియలను బట్టి మేమైతే ఎప్పుడో నశించవలసిన వారము, అయితే కేవలము ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. అందుని బట్టి అందరంలో స్తోత్రం చెల్లించుకుంటున్నాం. నమ్మదగిన దేవా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు మీరు మమ్మల్ని ఏర్పరచుకొని తండ్రికి కుమారులుగా చేసిన దాన్ని బట్టి వందనములు. మా ప్రభువైన యేసుక్రీస్తు వారు మాకు ఇటు భాగ్యం అనుగ్రహించట కొరకై తను తాను తగ్గించుకొని దీనుడై రిక్తుడిగా చేసుకుని తను ఖాళీపరుచుకొని తండ్రి ఎద్దున్నటువంటి అటు మహిమనటి సింహాసనమును విడిచిపెట్టి ఈ లోకమునకు వచ్చుటకు గాను మీరు అనుమతించారు. కుమారుడు కూడా ఇష్టపూర్వకంగా దాన్ని కలిగి ఉండటకు మీరు మీ కుమారుడు చూపినటువంటి విధేయత అంతటిని బట్టి వందనములు. శిలువ మరణం పొందినంతగా మీ కుమారుడు పొందిన విధేయతను బట్టి మేము ఈ రీతిగా నీ సన్నిధిలో కనబట్టకు మీరు ఇచ్చిన కృపను బట్టి వందనములు. నమ్మదగిన దేవా, ఈ సమయంలో చదవబడిన వాక్య భాగమును ఆశీర్వదించుము. మా నిమిత్తమై ఈ యొక్క అంశమును ఈ దినము కొరకే అనుగ్రహించిన దాన్ని బట్టి వందనములు. ఈ వాక్యంలో ఉన్నటువంటి మర్మములను గూఢమైన వాటిని మేము ఎరుగినట్లుగా మా మనోనేత్రములను మీరు తెరువు, మా యొక్క గ్రాహ్యమునకు వాటిని అనుగ్రహించు. నమ్మదగిన దేవా, నిలబడిచిన నేనైతే నిష్ప్రయోజకుడను, సమస్తమైనటువంటి మహిమ మీకే ఆరోపించుకొంచు, సంపూర్ణంగా నన్ను మీ హస్తములకు అప్పగించుకొనచ్చు. ఏ విధమైనటువంటి కలవరములు మా యొక్క అవివేకం బట్టి అయితేనేమి, బయట నుండి వచ్చే కలవరపరిచే పరిస్థితులను బట్టేమి రాకుండా సహాయం చేయండి. ప్రత్యేకించి సౌండ్ సిస్టమ్ కూడా అదుపులో ఉంచుకోనండి. మీరే సహాయం చేయమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మనకు ఇవ్వబడినటువంటి అంశము మనం చదివినప్పుడు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో తీయబడినటువంటి మాట ఇక్కడ రాయబడింది. వెనకాల ఏంటి చదవండి. యేసు మీద
లక్ష్యముంచుడి. ఎవరి మీద లక్ష్యం ఉంచాలా? యేసు మీద లక్ష్యం ఉంచాలి. అదే మాట రాయబడింది 3వ అధ్యాయం 1వ వచనం చివరి మాటలో దాని నుండి తీసుకొని రాబడింది. యేసు మీద లక్ష్యముంచుడి. మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి మనం ఎరుగుదాం. యేసు ప్రభు గురించి ఎరగని వల్ల ఎవరైనా ఉన్నారా? ఒకవేళ రక్షణ పొందకుండా, సొంత రక్షకునిగా అంగీకరించకుండా ఇక్కడ ఉన్నవారు ఉండొచ్చు, కానీ ప్రతి వారికి కూడా తెలుసు, ఇక్కడ కూడి ఉన్న వారికి యేసు ప్రభు అంటే దేవుడు అనేటువంటి ఆ యొక్క గమనిక, లేకపోతే ఆ యొక్క విషయాన్ని యొక్క పరిజ్ఞానం, ఆ విషయం తెలిసిన వారై ఉన్నారు. ఇప్పుడైతే ఇక్కడ రాయబడింది, ఆ ప్రభువు మీద, ఆ యేసు మీద ఏం చేయాలా? లక్ష్యం ఉంచాలా. సాధారణంగా దేనిపై మనం లక్ష్యం పెడతాం? ఏదైనా శ్రేష్టమైన వాటిపై మనం ఏం చేస్తాం? మన యొక్క లక్ష్యాన్ని ఉంచుతాం. లేకపోతే మన యొక్క గురి శ్రేష్టమైన వాటిపై ఉంచబడుతుంది. అంతే కదా? ఎవరైనా ఉద్యోగాన్ని గురించి చూసుకుంటే కొంచెం ఉన్నతమైన ఉద్యోగంపై మనం గురి పెట్టి, ఒకవేళ దాన్ని సంపాదించలేకపోయినా మన గురి ఎక్కడ ఉంటుంది? లక్ష్యం ఉన్నతమైన ఉద్యోగంపై ఉండి మనం ఏం చేస్తాం? చదువుతాం. అంతే కదా? ఎవరైనా స్వీపర్ ఉద్యోగం గురించి లక్ష్యం పెట్టుకొని చదువుతారా 10th క్లాస్ నుండి? ఒకవేళ తర్వాత రావచ్చు, అది వేరే విషయం, కానీ లక్ష్యం ఎక్కడ ఉంటుంది? ఉండదు. ఉన్నతమైన ఉద్యోగంపై, శ్రేష్టమైన వాటిపై ఏముంటుంది? వారి యొక్క లక్ష్యం ఉండి ఏం చేస్తారు? యవనస్తులంగా మనం ఏం చేస్తాం? చదివే విషయంలో అయితే ఏంటి, లేకపోతే ఉద్యోగాల నిమిత్తమే ప్రయాసపడే విషయంలో ఏంటి, మన గురి ఉన్నతమైన వాటిపై ఉంచబడుతుంది. శ్రేష్టమైనది అనే మాట దాదాపు హెబ్రీయులకు రాసిన పత్రికలో 13 సార్లు రాయబడింది. శ్రేష్టమైనది, శ్రేష్టమైనది మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి రాయబడింది. మనం చూస్తే ఒక 4 సంగతులు చూసినప్పుడు 1వ అధ్యాయంలో ఆయన గురించి ఏమని రాయబడిందంటే, ఆయన అపోస్తుల కంటే ఎవరు? శ్రేష్ఠుడు, లేకపోతే ప్రవక్తల కంటే శ్రేష్ఠుడు. 1వ వచనం నుండి చదవండి. హెబ్రీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునైంది తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు. చాలు. 1-2 వచనాల్లో చూసినప్పుడు ఆయా సమయాల్లో దేవుడు ఏం చేస్తూ వచ్చాడు? ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. అయితే ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడును. ఆయన ఆ కుమారుని ఏం చేశాడు? సమస్తమునకు వారసునిగా చేశాడు. అందుకు ముందు వచనంలో ప్రవక్తలు ఉన్నారు, వారు సమస్తానికి వారసులుగా పైనవాడిగా చేయబడ్డారంటే కాదు. ఎవరు శ్రేష్టమైన వాడు? ఎవరికంటే శ్రేష్టమైన వాడు? ఆయన ప్రవక్తల కంటే శ్రేష్టమైన వాడు. మనం వేటిపై లక్ష్యం ఉంచుతాం? శ్రేష్టమైన వాటిపై లక్ష్యం ఉంచుతాం. రెండవదిగా చూస్తే 4వ వచనంలో రాయబడింది, దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామం పొందింది. ఆయన ఇంకా శ్రేష్టమైన వాడు. ఎవరికంటే? దేవదూతల కంటే శ్రేష్టమైన వాడు. 3వ అధ్యాయము 4వ వచనం చదవండి. హెబ్రీ 3:4. ఎవడైనా ఒకరి చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్లు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడును. మన ప్రభువైన యేసుక్రీస్తు మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడు. మోషే కంటే ఎవరైనా శ్రేష్ఠుడు. మోషే కంటే శ్రేష్ఠుడు. మోషే మనం చూసినప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు, యూదా జనాంగంలో చూస్తే వారు మోషేకి ఎంతో విలువిస్తారు. ఎవరిని కూడా మోషేతో చాలినట్టుగా వారు ఏం చేయరు? ఒప్పుకోరు. మోషే వారికి ఎవరు? ఒక ప్రవక్త. మోషేని వారు ఎంతో గౌరవిస్తారు, ఎంతో ఆయన వారికి మోషేకి ఆయన వారు ఘనతను ఇస్తారు. అయితే మోషే కంటే శ్రేష్ఠుడు ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు. అంత మాత్రమే కాదు, 4వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే 4:14 వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనం ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టుము. గొప్ప ప్రధాన యాజకుడు. అంతవరకు మనం చూసిన ప్రధాన యాజకుడు అహరోను చూడగలం, కానీ అహరోను కంటే ఎవరైనా, అహరోను కంటే శ్రేష్టమైనటువంటి వాడు, గొప్పదైనటువంటి ప్రధాన యాజకుడు. ఇప్పుడు మన దృష్టి ఎవరి మీద పెడుతున్నామంటే, ఏదో చిన్నవాడు కాదు, ఏదో ఈయన తక్కువ చేయబడిన వాడు కాదు. ఈయన ఎవరు? శ్రేష్టమైన వాడు. ఎవరైనా చెప్పండి?
శ్రేష్టమైన వాడు, ప్రవక్తల కంటే శ్రేష్టమైన వాడు, దేవదూతల కంటే శ్రేష్టమైన వాడు, మోషే కంటే అహరోను కంటే కూడా శ్రేష్టమైనటువంటి వాడు. ఈ అంత మాత్రమే కాదు, రెండవ మాట మనం హెబ్రీయులకు రాసిన పత్రికలో చూస్తే పర్ఫెక్ట్ అంటే సంపూర్ణత గురించి రాయబడింది. ఏంటా సంపూర్ణత? ఈ లోకంలో ఛాయరు రూపకముగా ముందుగా జరిగినవి ధర్మశాస్త్రమైన ప్రత్యక్ష గుడారములైన ఇవన్నీ కూడా సంపూర్ణత దిశగా మనిషిని ఏం చేయలేకపోయాయి, తీసుకొని వెళ్ళలేకపోయాయి. రెండవదిగా మన యొక్క దృష్టి సాధారణంగా ఎక్కడ ఉంచబడుతుంది? పర్ఫెక్ట్ థింగ్స్ మీద ఉంటుందా, లేకపోతే పర్ఫెక్ట్గా లేని థింగ్స్ మీద ఉంటుందా మన యొక్క దృష్టి? ఏదైనా ఖచ్చితంగా మంచిదనే దానిపై మన దృష్టి ఉంటుంది, అంతే కదా. ఒకవేళ ఈ యొక్క మైక్ కొన్నామనుకోండి, బాగా పనిచేస్తుందండి, 4 రోజుల వరకు పనిచేస్తుంది, తర్వాత పనిచేస్తుందో లేదో చెప్పలేమంటే కొంటామా? కొనం. ఏమని చెప్తాలి? బాగా పనిచేస్తుంది. దాని యొక్క క్రెడిబిలిటీ చూస్తాం, పర్ఫెక్షన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క క్రియలను చూసినప్పుడు ఆయన మాత్రమే ఏం చేశాడు? సంపూర్ణం చేశాడు. అంతకుముందు మనం చూస్తే చూడండి, 7వ హెబ్రీలో చూస్తున్నాము, హెబ్రీ 7:11. ఆ లేవీయులు యాజకులై ఉండగా ప్రజలకు ధర్మశాస్త్రం ఇయ్యబడును గనుక ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిన ఎడల అహరోను క్రమంలో చేరిన వాడని చెప్పబడక మెల్కీసెదెకు క్రమం చొప్పున వేరొక యాజకుడు రావాల్సిన అవసరమేమి? కాబట్టి లేవీయులు యాజకులై ఉన్నప్పుడు ఆ యాజకుల వలన సంపూర్ణ సిద్ధి కలిగిందా, కలగలేదా? కలగలే. లేవీయుల వలన సంపూర్ణత ఆ యొక్క యాజకత్వం వలన కలగలేదు. 19వ వచనము. చాలు, ఆ ధర్మశాస్త్రము కూడా సంపూర్ణ సిద్ధిని ఏం చేయలేకపోయింది? ఆ పర్ఫెక్షన్ని తీసుకురాలేకపోయింది, సంపూర్ణ సిద్ధిని తీసుకుని రాలేకపోయింది. 10వ అధ్యాయము 1వ వచనం, హెబ్రీ 10 1వ వచనం. రాబోచున్న మేలుల ఛాయగలది గాని ఆ వస్తువుల నిజ స్వరూపము గలది కాదు. కనుక ఆ యాజకుడు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చువాడికి ఎన్నడూ సంపూర్ణ స్థితి కలుగజేయనేరదు. కాబట్టి వాళ్ళు బలులు తెస్తున్నారు, ఏటేటా తెస్తున్నారు, ఆ పండుగల్లో తెస్తున్నారు, ఆ సమయంలో తెస్తున్నారు. ఇవన్నీ కూడా సంపూర్ణ స్థితిని కలుగు చేయలేదు. అవన్నీ కూడా ఏంటి? ఆ సమయం కొరకే, కొంతకాలం వరకే, సంపూర్ణతను తీసుకొని రాలేదు. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు 10:14, హెబ్రీ 10:14, ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు ఏం చేశాడు? ఈయన ఎవరైనా మన ప్రభువైన యేసుక్రీస్తు సదాకాలంకి ఏం చేశాడు? సంపూర్ణులు, కంప్లీట్నెస్, పర్ఫెక్షన్, సంపూర్ణులుగా చేసి ఉన్నాడు, సంపూర్ణతలోనికి తీసుకొని వచ్చి ఉన్నాడు. ప్రియుడా, ఈ లోకంలో నేను పరిపూర్ణమైనది, శ్రేష్టమైనది పొందుటకు ఎంతో ప్రయత్నిస్తాం. ఈ లోకస్తులు కూడా వారు ఒకవేళ వారి దేవుణ్ణి ఎతికే ప్రక్రియలో, ఆ యొక్క క్రమంలో ఎవరు మంచివాడు, ఎవరు శ్రేష్టమైన వారు, ఎవరు మా అక్కర్లు తీర్చగలరు, ఎవరు నమ్ముకుంటే మాకు మేలు కలుగుతుంది, ఎవరు పరిపూర్ణుడు అని వెతుకుచూ ఉన్నారేమో. నేను కూడా ఒకవేళ క్రైస్తవ కుటుంబంలో జన్మించినా మనము కూడా ఒకవేళ ఆయన నాకు సరిపోతాడా, ఆయన నాకు ఉంటే చాలా, ఇంకేం అక్కర్లేదా అని అనుమానంలో ఒకవేళ ఉన్నామేమో. అయితే మన ప్రభు ఎటువంటి వాడు? మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్టమైన వాడు, మన ప్రభువైన యేసుక్రీస్తు పరిపూర్ణుడు. ఆయనే మనల్ని ఏం చేశాడు? ఒక్క అర్పణ చేత మనకు సంపూర్ణతనిచ్చిన వాడుగా ఉంచబడి ఉన్నాడు. నిత్యమైన వాటిని ఇచ్చాడు. ఒకవేళ ఉదాహరణకు చెప్పాను ఈ యొక్క మైక్ గురించి, అది 1 నెల ఉండొచ్చు, సంవత్సరం ఉండొచ్చు, బాగా పడితే ఇంకా 4-5 సంవత్సరాలు మనకి రావచ్చు. అయితే ప్రభు ఇచ్చినవి ఎటువంటివి? నిత్యమైనవి, ఎటర్నల్ థింగ్స్. చూడండి 5వ అధ్యాయము 9వ వచనం, హెబ్రీ 5:9. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడే ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. ఎవరికి అందరికి తనకు విధేయులైన వారికి ఏమి ఇచ్చాడు? ఎటర్నల్ సాల్వేషన్, నిత్యమైనటువంటి రక్షణ. అది శాశ్వతమైనటువంటి
రక్షణ, నిత్యమైనటువంటి రక్షణ. విధేయత చూపించిన వారందరికీ కూడా నిత్యమైన రక్షణను అనుగ్రహించాడు. మనలో అనేక మంది అట్టి విధేయతను చూపించిన వారముగా ఉన్నాం. ఆయా దినముల్లో ప్రభు మనల్ని సంధించినప్పుడు ప్రభునకు విధేయత చూపించి ఏం సంపాదించుకున్నాం? నిత్యమైనటువంటి రక్షణను సంపాదించుకున్నాం. ప్రియులారా, మీలో ఇంకెవరైనా ప్రభువైన యేసుక్రీస్తు వారికి విధేయత చూపకపోతే ఇదే సమయము విధేయత చూపుటకు అనుకూలమైనటువంటి సమయము. నిత్యమైన రక్షణ ఇస్తాడు. నువ్వేం అనుమానించొద్దు. ఒకవేళ నేను నిలవగలనా, ఒకవేళ ఆ పరిపూర్ణ స్థితిని నేను పొందగలనా అని అనుమానం వద్దు. ఎవరు చేస్తారు? నీ అంతటి నువ్వు చేయగలవా? చేయలేవు. నా అంతటి నేను చేయగలనా? చేయలేదు. లేవీలే చేయలేకపోయారు, ధర్మశాస్త్రమే చేయలేకపోయింది. నీ అంతటా నా అంత నేను కూడా ఏమీ చేయలేము. మనం చేయాల్సింది ఏంటి? ఒబీడియన్స్. ఏం చేయాలా? విధేయత చూపు. పని ఎవరు చేస్తారు? ప్రభువు చేస్తాడు నీలో. ప్రభు యేసుక్రీస్తు నీ ద్వారా పని చేసేవాడు అన్నాడు. ప్రభువునకు విధేయత చూపు. ప్రభు నీకేమిస్తాడు? నిత్యమైనటువంటి రక్షణనిస్తాడు. అంత మాత్రమే కాదు, 9వ అధ్యాయము 11వ వచనం నుండి అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు మరి ఘనమైనదియు పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తంతో ఒకసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించింది. చాలు. ఇక్కడ మనం చూస్తే తానే నిత్యమైన విమోచన ఏం చేశాడు? సంపాదించాడు. ఇటర్నల్ రెమిషన్ ఆర్ రెడెంప్షన్, నిత్యమైనటువంటి విమోచన. ఈ విమోచన ఒకవేళ ప్రాచీన దినముల్లో చూస్తే బలిని అర్పిస్తారు, మళ్ళీ తిరిగి బలిని అర్పించేవారుగా ఉన్నారు. అది కంటిన్యూస్ ప్రాసెస్. బట్ ఇక్కడ మనం చూస్తున్నట్టు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు అర్పించబడిన ఆ బలి, ఇట్ ఈస్ ఎ ఫినిష్డ్ వర్క్. అదేంటి? సంపూర్ణము చేయబడిన కార్యం. మన ప్రభు ఎక్కడున్నాడు? సిలువ మీద ఉన్నాడు. అప్పుడు ఎక్కడున్నాడు చెప్పండి? మన ప్రభువు సిలువ మీద ఉన్నాడు. ఇంకా వేలాడుతున్నాడా? సిలువ మీద వేలాడట్లేదు. ఇప్పుడు సిలువలో ఆయన చేసిన కార్యం ఏం చేయబడింది? సిలువ కార్యము సంపూర్ణము చేయబడింది. నిత్యమైనటువంటి విమోచన అనుగ్రహిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, 15వ వచనం 9:15 హెబ్రీ 9:15 పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గుర్చిన ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తిగా ఉన్నాడు. దేని కొరకంటే నిత్యమైన స్వాస్థ్యమును గుర్చిన వాగ్దానమును పొందు నిమిత్తమై. నిత్యమైన స్వాస్థ్యమును గుర్చినటువంటి వాగ్దానము ఆయన మధ్యవర్తిగా ఉండి ఎవరికి అనుగ్రహిస్తున్నాడు? నీకు నాకు అనుగ్రహిస్తున్నాడు. నీవు నేనైతే ఆ వాగ్దానమును పొందుటకు అర్హులము కాము. నీవు నేను దేవుని స్వకీయులం కాదు, ఇశ్రాయేలులం కాదు. ఆయన వాగ్దానమును, ఆ నిబంధనను లేని ప్రజలము. అయితే మనకి ఏం చేస్తున్నాడంటే ప్రభు, ఆయన మరణము పొందినందున పిలువబడిన వారు నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానం పొందిన నిమిత్తము ఆయన క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు. నిత్యమైన స్వాస్థ్యమును గూర్చిన వాగ్దానం. మన ప్రభువు కూడా నిత్యము, ఆయన కొంతకాలం ఉండేవాడు కాదు. అనేకమైన వాగ్దానాలు ఇవ్వబడుతూ వస్తాయి ఈ లోకంలో ప్రభుత్వముల ద్వారా. ఒకవేళ ఏదైనా ప్రభుత్వం ఏదైనా వాగ్దానం ఇస్తే ముందుగా అది నెరవేర్చాలంటే వచ్చేసారి కూడా ఎవరు ఉండాలా? ఆ ప్రభుత్వం నెరవేరుస్తారో లేదనే తర్వాత. కనీసం నెరవేర్చాలనుకుంటే ఎవరు ఉండాలా? వారు ఉండాలి. వారు ఉంటారనే గ్యారంటీ ఏమైనా ఉందా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉన్నాక ఇస్తారా లేదనేది వేరు. మన ప్రభువు అయితే చూడండి, 1వ అధ్యాయం 8వ వచనం, హెబ్రీ 1వ అధ్యాయం 8వ వచనం. ఒక మాట చదువుతాను నేను, గమనించండి, మధ్యలో ఉంది. దేవా నీ సింహాసనము నిరంతరము నిలిచినది. ఎవర్ లాస్టింగ్ ఎటర్నల్ థ్రోన్. ఆయనకి సింహాసనం ఎటువంటిది? నిరంతరము నిత్యము నిలిచేటువంటి సింహాసనం. ఇంకేం భయం పడక్కర్లే. ఏమో ఈరోజు నాకు ఈయన భరోసా ఇచ్చాడు, వాగ్దానం ఇచ్చాడు, ఈయన ఒకవేళ తాత్కాలికమైన రాజా,
తాత్కాలికమైన వాడు అనేటువంటి ఆందోళన లేదు మనకు, అనేటువంటి భయం లేదు, సందేహం లేదు. నిత్యమైన సింహాసనం ఆసీనుడైనటువంటి వాడు. అంత మాత్రమే కాదు, 6వ అధ్యాయము 20వ వచనం, హెబ్రీ 6:20, నిరంతరము మెల్కీసెదెకు క్రమం చొప్పున అంత మాత్రమే కాదు, రాజుగా ఉన్నాడు, వాగ్దానం ఇచ్చాడు, ఆ స్వాస్థ్యం సంపాదించుకుంటామనే నిరీక్షణ ఉంది. అయితే ఈ లోకంలో మనం నడుచున్నప్పుడు మన పక్షమున ముందుగా ప్రవేశించి నిరంతరం ఏం చేస్తున్నాడు? ఆయన ప్రధాన యాజకుడిగా ఉన్నాడు. నిరంతరము, నిత్యము ఆయన మన నిమిత్తమై ముందుగా ఏం చేశాడు? అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించాడు. మన పక్షమున ప్రవేశించాడు. ఆయన మన పక్షమున ప్రవేశించిన వాడుగా ప్రధాన యాజకుడిగా ఉంచబడుతూ వచ్చారు. కాబట్టి మన ప్రభు ఉన్నాడు, ఆయన సింహాసనం మీద ఉన్నాడు. మన ప్రభు యేసుక్రీస్తు వారి యొద్దకు ఈ లోకంలో నేను సాగుతున్నప్పుడు, ఆయన యొద్దకు వచ్చినప్పుడు మన నిమిత్తమై ఆయన ఏం చేస్తాడు? తండ్రి యొద్ద మన నిమిత్తమై ఆయన విజ్ఞాపన చేసేవాడుగా ఉన్నాడు. మన ప్రభు యొద్దకు ఇంకనూ రాని వారం ఎవరమైనా ఉంటే ప్రభు పేరట మనవి చేస్తున్నాం. ఈ నిత్య రక్షణ, నిత్యమైనటువంటి విమోచనము, నిత్యమైనటువంటి వాగ్దానం నిచ్చుట కొరకే ఆ సింహాసనమును ఆసీనుడైనటువంటి వాడు ఏం చేశాడు? ఆ సింహాసనాన్ని విడిచిపెట్టాడు. ఆ సింహాసనాన్ని విడిచిపెట్టవలసి వచ్చింది. తండ్రి పంపించాడు. లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఈ లోకానికి తన కుమారుని, అద్వితీయ కుమారుని ఏం చేశాడు? పంపిస్తూ వచ్చాడు. అనుగ్రహించాడు. మనమైతే మనకున్న ఒక్కటే ఉంటే ఏదైనా ఇస్తామా? ఇవ్వలేము. ఒకవేళ మనకు కలిగి ఉన్నటువంటి జీవం లేని సంగతులనే ఇవ్వలేము. జీవం కలిగిన అద్వితీయ కుమారుణ్ణి, ఆయన వంటి వాడు ఎవడు లేడు, అటువంటి వాడిని ఇచ్చుటకు ఆయన వెనుతీయలేదు, ఇచ్చాడు. ప్రభు వచ్చాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో చూస్తే ఆయనకు అధికారము సర్వ శరీరం మీద అనుగ్రహించబడినప్పుడు కేవలము మనకు నిత్య జీవం ఇచ్చిన కొరకే ఆ యొక్క శక్తిని ఏం చేశాడు? ఆయన అధికారాన్ని ఏం చేశాడు? ప్రభువు వాడాడు. ఆయన లోకంలో జీవించినప్పుడు ఆయన దృష్టి ఎక్కడ ఉంచబడింది? ఈ లోకంలో అనేక మందిని తండ్రి ఆయనకి ఇచ్చాడు. వారందరికీ ఏమి ఇవ్వాలి? ఆయన నిత్య జీవము అనుగ్రహించాలి. దానిపైన దృష్టి ఉంది. అందుకొరకే ఒకవేళ సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు శిష్యులు ఒకవేళ ఆహారం కొరకు వెళ్ళి వారి ఆహారంను, వారి యొక్క ఆకలిని తీర్చుకొని ప్రభు యొద్దకు వస్తే ప్రభు అన్నాడు ఆయన యొక్క పనిలో ఆయన ఉన్నానని. ఆయన ఆహారము, ఆయన యొక్క పని, ఆయన లక్ష్యం, ఆయన దృష్టి ఎక్కడ ఉంచబడింది? తండ్రి అనుగ్రహించిన వారందరికీ కూడా నిత్య జీవము అనుగ్రహించుట. ప్రియుడా, దాని కొరకే మన ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చారు. నీకు నాకు నిత్య జీవం అనుగ్రహించుట కొరకే ఆయన సంపూర్ణం చేశాడు పనిని. ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు. నీవు నేనేం చేయాలా? తనకు విధేయత చూపవలసిన వారమై ఉన్నాం. అదే అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసుపై ఏముంచాలా? లక్ష్యం ఉంచాలా. ఇందాక కూడా జ్ఞాపకం చేయబడింది. అపోస్తలుడు అంటే ఎవరు? పంపబడినవాడు. యోహాను సువార్త 5:36 త్వరగా చదవండి ఎవరైనా. యోహాను 5:36. అయితే యోహాను సాక్ష్యము కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు. అదేమనినా, నేను నెరవేర్చుటకై తండ్రి ఏ క్రియలు నాకు ఇచ్చి ఉన్నాడు, నేను చేసిన క్రియలే తండ్రి నన్ను పంపినాడని నన్ను గురించి సాక్ష్యం ఇచ్చుచున్నవి. తండ్రి ఆయన ఏం చేశాడు? పంపాడు. తండ్రే పంపించాడు. 6వ అధ్యాయం 57, యోహాను 6:57 వచనం. జీవజలము గల తండ్రి, జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక తండ్రి మూలముగా జీవించుచున్నట్టే తండ్రి ద్వారా పంపబడ్డాడు. అదే మాటను తర్వాత అధ్యాయంలో కూడా 7వ అధ్యాయం 29వ వచనం. నేను ఆయన యొద్ద నుండి వచ్చి తిని ఆయన నన్ను పంపెను గనుక నేను ఆయనను ఎరుగుదునని బిగ్గరగా చెప్పాను. ఆయన యొద్ద నుండి వచ్చినవాడు, ప్రభు ద్వారా పంపబడినవాడు, అపోస్తలుడుగా వచ్చాడు. ఎందుకు పంపబడ్డాడు? తండ్రిని మనకు కనుపరచు నిమిత్తమై. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యం అనగా ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్యలో నివసించెను. మన మాయ మహిమను కనుగొంటిమి. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు
నీకు నాకు ఆ యొక్క మహిమను కనపరిచిన నిమిత్తమై ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఆ వెలుగులో మనం నడిచిన నిమిత్తమై ఆయన వెలుగుగా ఈ లోకానికి వచ్చి ఉన్నారు. ఈజ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ద ఫాదర్. తండ్రి యొక్క ప్రతినిధిగా వచ్చి ఉన్నాడు. అది మొదటిది. రెండవది ఏంటి? అపోస్తలుడు, తర్వాత అదే రాయబడింది ఏంటి? ప్రధాన యాజకుడు అంటే ఎవరు? నియమింపబడినవాడు. ప్రధాన యాజకుడు చేసే పని ఏంటి? అపోస్తలుడు ఈజ్ రిప్రజెంటింగ్ గాడ్ ఫాదర్ టు ద మ్యాన్. హై ప్రీస్ట్ ఈజ్ రిప్రజెంటింగ్ మెన్ టు ద గాడ్. ప్రజలను, దేవుని పిల్లలను ఎవరికి చూపిస్తున్నాడు? మధ్యవర్తి. అదే చదవం మనం. మధ్యవర్తిగా రెండు వైపులు ఉంచబడింది, టూ ఫోల్డ్. అపోస్తలుడుగా ఆ పని చేస్తున్నాడు, ప్రధాన యాజకుడిగా ఇప్పుడు ఆ పని అయింది. ఇప్పుడు ప్రధాన యాజకుడిగా మనలను తండ్రి ఎదుట చూపిస్తున్నాడు. 4:14 అదే చదవం. మరొకసారి చదవండి. హెబ్రీ 4:14. ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు కనుక మనం ఒప్పుకొనిన దానిని గట్టిగా చేపట్టదు. 16వ వచనం. 16. కనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనమునొద్దకు చేరుదు. 6:20. నిరంతరము మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడైన యేసు అందులోనికి మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించెను. కాబట్టి మన పక్షం ఏం చేశాడు? ప్రవేశించాడు. గొప్ప ప్రధాన యాజకుడు మన పక్షాన ఏం చేశాడు? ప్రవేశించాడు. కాబట్టి ఆయన పంపబడినవాడు, ఆయన పనిని నెరవేర్చి తండ్రిని మహింపరిచి పునరుద్ధాండే వెళ్ళిపోయాడు. నీ నిమిత్తమే, నా నిమిత్తమే మన పక్షంలో ఉన్నవాడు. ఎవరి మీద లక్ష్యం పెట్టుకుంటాం? మన పక్షంలో ఉన్నవాడి మీద మనం ఏం చేయాలా? లక్ష్యం పెట్టుకోవాలా. మన పక్షంలో ఉన్నవాడు ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు. నిత్యము ఆయన నిరంతరమైన ఎలా ఉన్నాడు? మన పక్షమున ఉన్నాడు. ఎవరైతే విధేయులై ఆ నిత్య రక్షణలోనికి, నిత్య విమోచనలోనికి పాలుభాగస్తులు అవుతారో వారి పక్షంన ఆయన ఏమన్నాడు? విజ్ఞాపనకర్తగా ఉంచబడి ఉన్నాడు, ప్రధాన యాజకుడిగా ఉంచబడి ఉన్నాడు. ఈ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ అనుభవంలోనికి నువ్వు రాకపోతే, దేవుని వాక్యం ద్వారా, దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది, దేవుని వాక్యం ద్వారా నువ్వు సంధించబడుతున్నావు. డోంట్ పోస్ట్పోన్, డోంట్ డిలే. వాయిదా వేయవద్దు, ఇంకా దీన్ని సాగదీయొద్దు, నీ యొక్క తీర్మానాన్ని సాగదీయొద్దు. ఏం చేయమన్నాడు? విధేయత. దేవుని వాక్యానికి విధేయత చూపించు. ఇప్పుడు విధేయత చూపించకపోతే తర్వాత గడియ నీది అని గ్యారంటీ ఏమనుందా? గ్యారంటీ లేదు. రెండోది, ప్రభువుని నిర్మించి, ప్రభువుని సృజించి ఈ లోకానికి పంపించి నీ కొరకే ఏం చేశాడు? ఆయన ప్రాణం పెట్టాడు. శ్రేష్టమైనటువంటి బలిగా ఆయన అర్పించబడ్డాడు. ఆ కార్యమును నీవెందుకు నిరర్ధకం చేస్తావు? దానిలో పాలుభాగస్తులుగా కావలసిన వాడు అయ్యాను. అనేక మంది అయ్యాం, ప్రభువు ద్వారా రక్షించబడ్డాం, ఆయన ద్వారా విమోచించబడ్డాం, ఆయన కుమారులుగా చేయబడ్డాం. ఇంకా ఎవరైనా అట్టి ఆధిక్యతను, అట్టి వాగ్దానమును గుర్తినటువంటి నిరీక్షణను పొందిన వారుగా ఉంటే ప్రభు ప్రేట బ్రతిమలాడుచున్నాం. ఇదే అనుకూల సమయము, ప్రభు యొద్దకు రావాల్సిన వారమై ఉన్నాం. నిర్లక్ష్య పెట్టవద్దు. చూడండి, ఒక 5 హెచ్చరికలు కూడా మనం ఈ యొక్క హెబ్రీయులకు రాసిన పత్రికలో నుండి చూసేవారమై ఉంటాం. ఒక 5 సంబంధమైనటువంటి హెచ్చరికలు కూడా ఇవ్వబడుతూ వచ్చాయి. అదే విషయాన్ని చెప్తాడు. ఇది హెచ్చరిక మాటను కూడా చెప్తాడు. 13వ అధ్యాయం 22వ వచనంలో అంటాడు, హెబ్రీ 13:22, ఈ హెచ్చరిక మాట, దిస్ ద వర్డ్ ఆఫ్ ఎగ్జార్టేషన్. ఈ యొక్క మాటలేంటి? హెచ్చరిక మాటలు, లేకపోతే వర్డ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్, ప్రోత్సాహపరిచేటువంటి మాటలు. ఈ ప్రోత్సాహపరిచే మాటలు, హెచ్చరిక మాటలు మనం ఏం చేయకూడదు? నిర్లక్ష్య పెట్టకూడదు. 2వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం. మొట్టమొదటి సంగతి ఏంటంటే, వినిన సంగతులు ఏం చేయకూడదు? విడిచిపెట్టకూడదు. మొట్టమొదటి ఒకవేళ చెప్పాలంటే హెచ్చరిక, లేకపోతే హెచ్చరిక అని చెప్పి కొన్ని మాటలు చెప్తారు కదా, ఇలా ఉండాలి ఇలా ఉండాలని జాగ్రత్త చెప్పే మాటలు. మొట్టమొదటి మాట ఏంటంటే, మనం వినిన సంగతులు విడిచిపెడితే కొట్టుకొని పోతాం. కాబట్టి ఏముండాలా? విడిచిపెట్టకుండా
జాగ్రత్త కలిగి ఉండాలి. విడిచిపెట్టడానికి కారణం ఏంటి? జాగ్రత్త లేకపోవట. దాన్ని ఏమంటాం? నెగ్లిజెన్స్. జాగ్రత్త లేకపోవట. కాబట్టి ఏదైతే మనం విన్నామో దాన్ని గూర్చినటువంటి ఏముండాలి? మనకు జాగ్రత్త ఉండాలి, విడిచిపెట్టకూడదు, దాన్ని కలిగి ఉండాలి. రెండవదిగా మనం చూస్తే 3వ అధ్యాయము 7వ వచనం. మరియు పరిశుద్ధాత్మ ఇట్లో చెప్పుచున్నాడు, నేడు మీరు ఆయన శబ్దం విన్నయల్లా అరణ్యంలో స్వర్ణ దినమందు కోపం పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనుడి. మీ హృదయములను ఏం చేయకూడదు? కఠినపరచుకోకూడదు. 19వ వచనం. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయారని గ్రహించున్నాము. కాబట్టి రెండవది ఏంటంటే అవిశ్వాసం. మొట్టమొదటిది ఏంటి? వినిన సంగతులు విడిచిపెట్టకూడదు. రెండవది ఆ విన్న సంగతులకి ఏం చూడకూడదు మనము? అవిశ్వాసం ఎప్పుడు వస్తుంది? నమ్మకం లేకపోతే, అంటే డౌట్. ఎప్పుడైతే సందేహం వచ్చిందో మనం ఏం చేయలేము? నమ్మలేము. కాబట్టి డౌట్ ఎప్పుడు వస్తుంది? ఏముంటే ఎప్పుడు విడిచిపెడతాం? జాగ్రత్త లేకపోతే విడిచిపెడతాం. అలాగే ఎప్పుడు మనం అవిశ్వాసం, ఎప్పుడు సందేహం వస్తుందంటే హృదయం ఎలా ఉన్నప్పుడు? కఠినముగా. అదే మనం చదవాం, హృదయము కఠినపరచుకోవద్దు. హృదయం కఠినంగా ఉంటే ఏముంటుంది? అవిశ్వాసము, వినలేము. కఠినమైనటువంటి హృదయం ఉన్నప్పుడు అది రెండవ హెచ్చరికగా ఇవ్వబడింది. మూడవదిగా మనం చూస్తే 5వ అధ్యాయము 11వ వచనం. ఇందును గూర్చి చెప్పవలసిన అనేక సంగతులు ఉన్నవి గాని మీరు వినుటకు మందులై అందున వారిని విశుద్ధపరచుట కష్టం. మూడవ సంగతి ఏంటి? వినుటకు మందులై, అంటే స్లో టు హియర్. స్లగ్గిష్నెస్ అంటే స్లో టు హియర్. వినడానికి ఎలా ఉన్నాం? ఇంట్రెస్ట్ లేదు, ఆసక్తి లేదు. అంటే సోమరిలంగా, వినుటకు ఆసక్తి లేనివారుగా ఉన్నప్పుడు అది మూడవ ప్రమాదం. ఏమని రాయబడింది ఇక్కడ? మీరు వినుటకు మందులై ఉన్నందున వాటిని విశుద్ధపరచుట కష్టం. అనేకమైన సంగతులు విశుద్ధపరచవలసిందై ఉన్నవి. అనేకమైన సంగతులు మనం ఎరగవలసినదై ఉన్నది. మనము వాటిని ఎరిగి ప్రభువైన యేసుక్రీస్తు వారి పిల్లలంగా ఏం చేయాలా? ఎదగాల, ఆయన శిష్యులంగా ఎదగాల. అయితే మనము ఎందుకు అనేకమైన సంగతులు మనము నేర్చుకోలేకపోతున్నామంటే దానికి గల కారణం ఏంటది? మందులముగా ఉంచబడ్డాం, సోమరులుగా ఉంచబడ్డాం. యవనస్తులు సోమరులుగా ఉంచబడవచ్చా? యవనస్తులు ఎలా ఉండగలగాలి? బలము కలిగిన వారు. కాబట్టి భౌతికమైనటువంటి బలము కూడా కలిగి ఉంటాం యవనస్తులు. ఏం కలిగి ఉంటారు యవనస్తులు? భౌతికమైన బలం. అంత మాత్రమే కాదు, యోహాను రాసిన పత్రికలో రాయబడింది, యవనస్తులారా మీరెవరు? ఎందుకు బలవంతులు? దేవుని వాక్యం ఏముందంట? మీ యందు ఉంది. మీ యందు దేవుని వాక్యం ఉంది కాబట్టి ఆత్మ సంబంధంగా కూడా మీరెవరు? బలవంతులు. దేవుని వాక్యం నిలిచిండుట అంటే దేవుని వాక్యమును వినాలా, దేవుని వాక్యమును విశ్వసించాలా, దేవుని వాక్యమును దేవుని వాక్యమును వినుటకు ఆశ కలిగి ఉండాలి. ఆశ లేకపోతే, దేవుని వాక్యం ఉంటే ఇంట్రెస్ట్ లేకపోతే, మందులముగా ఉంటే అనేకమైన సంగతులను మనం ఏం చేస్తాం? కోల్పోతాం, నష్టపోయే వారంగా ఉంటాం. 4వదిగా చూస్తే 10వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 26వ వచనం. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన యెడల పాపములకు బలియకు ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో 28 చదివమ్మా. ఇట్లుండగా దేవుని కుమారుని పాదములు త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన తనకు పాత్రుడుగా ఎంచబడినని మీకు తోచు. దేవుని వాక్యమును వినకపోతే, కఠినమైన హృదయం కలిగి ఉండి
వాక్యం వినే ఆసక్తి లేక దేవుడిచ్చే మాటలను అంగీకరించే ఆసక్తి లేకపోతే ఆత్మను తిరస్కరించేసి దండనకు పాత్రుడిగా ఎంచబడేటువంటి ప్రమాదము ఉంచబడింది. ఏంటి ప్రమాదము? ఇష్టపూర్వకంగా చేసేది. ఒకవేళ ముందు చెప్పింది ఏంటి? కఠినమైన హృదయం ఉంది, లేకపోతే వినాలని ఆసక్తి లేదు, అవిశ్వాసం ఉంది. ఇక్కడైతే చెప్పబడింది మొట్టమొదటి వాక్యం, అదే 26వ వచనంలో, బుద్ధిపూర్వకంగా ఎలా చేస్తామంట అంటే తెలిసి కావాలనే చేస్తాం, పట్టించుకోం. ఎవరు చేస్తారు అలాగా? వాత వేయబడిన మనస్సాక్షి కలిగి దేన్ని కేర్ చేయనోడు తన ఇష్టానుసారంగా వెళ్తూ ఉంటాడు. ఆ రీతి అయినటువంటి ప్రమాదం ఉంచబడిందని హెచ్చరిస్తున్నాడు. ప్రభుపై లక్ష్యం పెట్టకపోతే నీ యొక్క గురి, నా యొక్క దృష్టి ప్రభుపై, దేవుని వాక్యముపై, ఆయన మాటలపై ఉండకపోతే ఏం చేయబడతాం? కావాలని ఎరిగి ఉండి కూడా ఏం చేస్తాం? బుద్ధిపూర్వకంగా ఆత్మను తిరస్కరించేటువంటి అవకాశం ఉంచబడింది. చివరిగా హెచ్చరిక 12వ అధ్యాయం 14వ వచనం. అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి. పరిశుద్ధత లేకుండా ఎవడునూ ప్రభువును చూడడు. ఇంకా చదవండి. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవనేమో అనియు, చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోదురేమో అనియు, ఒక పూటపూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన యాషావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండనేమో అనియు జాగ్రత్తగా చూసుకోండి. 25వ వచనం. కరెక్ట్. మీకు బుద్ధి చెప్పుచున్న వారిని చాలు. మీకు బుద్ధి, చివరిది ఏంటంటే మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరించకుండా చూచుకోండి. రిఫ్యూజింగ్ టు హియర్, వినడానికి. మన బుద్ధి చెప్పుచున్న మాటలు, ఎవరైనా మంచి మాటలు చెప్తే అది వినడానికి ఏం చేస్తాం? ఇష్టం ఉండదు, నిరాకరించే ప్రమాదము ఉంచబడింది. ఎందుకంటే నీకు బుద్ధి చెప్పుచున్నవాడు ప్రభువు వైపు నీ దృష్టి మరల్చుట కొరకై ఏం చేస్తాడు? శ్రేష్టమైన సంగతులు, ప్రభువును కూర్చున్నటువంటి సంగతులు నీకు అనుగ్రహించేవాడుగా ఉంటాడు. నీ యొక్క దృష్టి ఒకవేళ ప్రభువుపై లేకుండా వేరే వాటిపై ఉన్నప్పుడు ఆ మాటలు నీకు ఇంపుగా ఉండవు, ఆ మాటలు ఆసక్తిగా ఉండవు, వాటిని వినాలనేటువంటి ఆ యొక్క కోరిక ఉంచబడదు. ఈ రీతిగా ఉంచబడకపోవటం బట్టి ఏం చేస్తాం? బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరిస్తాం. ఒకవేళ దేవుని వాక్యం చదువుతాము, దేవుని వాక్యం చదివి దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఏం చేసే ప్రమాదం ఉంచబడింది? నీ యొక్క దృష్టి దేవునిపై లేదు, ఏదో చదవాలి కాబట్టి చదువుతున్నావు కాబట్టి దేవుడు నీతో నాతో మాట్లాడినా ఏం చేసే ప్రమాదం ఉంచబడింది? విన్నా తిరస్కరిస్తాం. అందుకొరకే సామెతల గ్రంథంలో రాయబడింది, ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు ఏం చేయబడతాడు? హఠాత్తుగా ఆయన నాశనం పొందుతాడు. గద్దిస్తాడు ప్రభువు, ఎందుకు లోబట్టలేదు? దాన్ని ఏం చేస్తున్నాడు? తిరస్కరిస్తున్నాడు, స్వీకరించట్లేదు, కేవలం తిరస్కరిస్తున్నాడు, లోనికి తీసుకుంటలేదు. ప్రియుడా, ఇట్టి ప్రమాదము ఉంచబడింది. ప్రభువును, దేవుని యొక్క వాక్యమును మనసులో ఉంచుకోవలసిన వారమై ఉన్నాం, స్వీకరించవలసిన వారమై ఉన్నాం. మనకు బుద్ధి చెప్పిన నిమిత్తమే ప్రభువు పరిచర్య ధర్మాన్ని ఇచ్చాడు. కాపరులు ఉన్నారు, ఉపదేశకులు ఉన్నారు, పరిచారకులు ఉంచబడుతూ వచ్చారు, దేవుని ఇంట్లో అనేక మంది సహోదరులు ఉంచబడుతూ వచ్చారు. వారు నీకు దేవుని వాక్యం ద్వారా బుద్ధి చెప్పబడతాం. వారి ద్వారా బుద్ధి చెప్పబడుతున్నప్పుడు మనం ఏం చేయాలా? వారికి మనము అప్పగించుకోవాల్సిన, అంటే వారికి అప్పగించుకుంటుంటే ఆ మాటలకు మనం ఏం చేయాలా? అప్పగించుకోవాలి. దేవుని మాటకు మనం అప్పగించుకోవాలా. ఆ వ్యక్తికి మనతో మాట్లాడినప్పుడు దేవుని మాటలు నిరాకరించకూడదు, నిరాకరించే ప్రమాదము ఉంచబడింది. కాబట్టి 5 హెచ్చరికలు కలిగి ఉన్నాం. చివరిగా మనము ఒక 5 నిమిషంలో ముగించక మునుపు 3 సంగతులు మనం చూసుకుందాం. 3వ అధ్యాయం, ఇందాక చదువునవే మరొకసారి. 3వ అధ్యాయం 12వ వచనం. సహోదరులారా, విడిచిపోవునట్టే విశ్వాసం లేని దుష్ట హృదయం మీలో ఎవరియందైనా ఒకవేళ ఉందేమో అని జాగ్రత్తగా చూసుకోండి. చివరిగా మనం చూసుకుంటున్నప్పుడు జాగ్రత్త కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలా? యవనస్తులము ఎలా ఉండాలా?
చాలా జాగ్రత్తగా ఉండాలా. జాగ్రత్తే కానీ ఇంకా ఎలా ఉండాలా? యవనస్తులైతే చాలా జాగ్రత్తగా ఉండాలా. ఇప్పుడు యవనస్తుడిగా నువ్వు ఒకవేళ ఒక బైక్ తీసుకొని బయటకు వెళ్తే ఏమని చెప్తారు నీకు? టీనేజ్లో కానీ అప్పుడే నేర్చుకుంటే ఏం చెప్తారు? 40 సంవత్సరాలు వచ్చాక అన్నిసార్లు చెప్తారా జాగ్రత్త అని? చెప్పరు. అయితే అవునవును, ప్రతివారు జాగ్రత్త తీసుకోవాలా. యవనస్తులంగా మరీ జాగ్రత్తగా ఉండవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే దేవుని విడిచిపోనట్టి విశ్వాసం లేని దుష్ట హృదయంలో మీలో ఎవరి ఎందైనా ఒకవేళ ఉండునేమో. జాగ్రత్త. నీ దృష్టి ఎవరిపై ఉండాలా? ప్రభువైన యేసుక్రీస్తుపై ఉండాలా. ఒకవేళ ప్రభువైన యేసుక్రీస్తు వైపు నుండి నీ దృష్టిని మరల్చేది, ప్రభువైన యేసుక్రీస్తు నుండి నీ దృష్టిని తీసుకుని వెళ్ళేది ఏదైనా ప్రవేశించిన వేళ దుష్ట హృదయము గలవాడవుతావు. హృదయం ఎంతో చెప్పండి, హృదయం ఎంతో మోసకరమైనది. అది ఎటువంటిది? ఘోరమైన వ్యాధి కలిగినది. అది ఎంతో మోసకరమైనది. దాన్ని గ్రహించేవారు ఎవడన్నా ఉన్నాడా? ఎవరు లేరు, ఎవరు గ్రహించలేరు. కాబట్టి దేవుని మాటలు వినబడతాయి, దుష్టుడు కూడా ఆయన కార్యం చేస్తాడు, నీ శరీరం పనిచేస్తుంది. ఇటువంటి సందర్భంలో దేవుని విడిచిపెట్టేటువంటి అవకాశము ఎప్పుడు ఉంచబడుతుంది? దేవుని మాటలకు విలువేయకుండా, దేవుని మాటలు వినకుండా నీ శరీరము దుష్టుడు తెచ్చే సంగతులపై నీ దృష్టి ఉన్నప్పుడు ఏం చేయబడతాం? మనము దుష్ట హృదయం కలిగి దేవుని విడిచిపెట్టే అవకాశం ఉంచబడింది. జాగ్రత్త కలిగి ఉందాం. ఈ లోకంలో అనేకమైన విషయంలో, అనేకమైన పనుల్లో మనం నిమగ్నమై ఉన్నాం. చదువులో ఉండవచ్చు, ఉద్యోగంలో ఉండవచ్చు, ఆయా బాధ్యతల్లో ఉండవచ్చు. ఎల్లప్పుడూ దేవుని మందిరంలో కూర్చోం మనం. ఒకవేళ భౌతికంగా దేవుని మందిరంలో ఎల్లప్పుడూ కూర్చోలేకపోయినా మనం ఎక్కడున్నా ఏముంటుంది? మనకు దేవుని సన్నిధి ఉంచబడుతుంది. మన దృష్టి ఎక్కడ ఉండాలా? ప్రభుపైనే ఉండాలా. ఇందాక కూడా జ్ఞాపకం చేయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే, విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఏముంచబడింది? పందెం ఉంచబడింది. మన ఎదుట ఉంచబడిన పందెంలో ఎలా ఉండాలా? ఏమైనా ఓపిక ఉందా మనకు? ఒకవేళ నేను 2 వరకు చెప్పాను అనుకోండి, చెప్పను 2 వరకు చెప్తే ఎంతమంది ఓపికగా వింటారు? కాళ్ళు అటు ఇటు తిప్పకుండా అమ్మ అమ్మ అనుకోకుండా ఎంతమంది ఉండగలరు? ఉండలేము. శరీరం ఇలాంటిది, బలహీనము, కాళ్ళు నొప్పులు వస్తాయి. కాబట్టి ఓపిక అనేది సరే. నార్మల్గా కూడా వెయిట్ చేయడం అనేది చాలా కష్టం. ఎవరికి కష్టం? యవనస్తులకు వెయిటింగ్ అనేది, లేకపోతే పేషెన్స్ అనేది చాలా కష్టమైన పని. అలా అయితే ప్రభు ఏం చేస్తాడు? సహాయపడతాడు. ఓపిక కలిగి ఏం చేయాలా? పరిగెత్తాల. కానీ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓపిక కలిగి ఏం చేయాలా? పరిగెత్తాలి. అంటే సహనం కలిగి నడవకూడదు, పరిగెత్తాలి. కానీ ఏం కలగాల? ఇదేంటి? ఓపిక ఉంటే ఏం చేయమంటాడు? ఓపికగా, ఓర్పుగా, శాంతం నెమ్మదిగా, అట్లా కాదు. ఓపిక కలిగి ఉండాలా. వి మస్ట్ హ్యావ్ దట్ ఎండ్యూరెన్స్. ఆ యొక్క పేషెన్స్ కలిగి ఉండాలా. ఏం చేయాలా? పరిగెత్తాల. పరిగెత్తేవాడికి ఎక్కడ ఉంటుంది? మెల్లగా నడిచేవాడు ఎదురేముందో చూసుకోక్కర్లే. పరిగెత్తాలంటే చూసుకోకపోతే ఏం చేస్తాం? పడిపోతాం. ప్రభువుపై దృష్టి ఉండి ఓపికతో యేసు వైపు చూచుచు పరిగెత్తాలి. ఎందుకు? చదవండి. ఆయన కాబట్టి ఇక్కడ మనం చూస్తే మొదట చూస్తాం. రెండవ వచనం మొదట, ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి పరిగెట్టాలా. చాలు. ప్రతి భారాన్ని ఏం చేయాలా? ప్రతి భారాన్ని విడిచిపెట్టాలా. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏం చూసాం? వాక్యాన్ని విడిచిపెట్టే ప్రమాదం ఉంచబడింది. దుష్ట హృదయం ఉంటే, దుష్ట హృదయం ఎప్పుడు ఉంటుంది? విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెట్టనప్పుడు ఉంటుంది. కాబట్టి ఏం విడిచిపెట్టాలంటే ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టాలి. ఎలా చిక్కులు పెడుతుందంటే అది
సులువుగా చిక్కులు పెడుతుంది. చాలా సులువుగా మనము ఆ యొక్క ఉచ్చులో పడిపోయే వారమై ఉంటాం. నా కొరకే వాడబడే ఉచ్చు వేరు, నీ కొరకు వాడబడే ఉచ్చు వేరు. అపవాదికి తెలుసు ఎవరు ఎటువంటి ఉచ్చులో సులభంగా పడిపోతారు. కాబట్టి నీ కొరకే ఎటువంటి ఉచ్చు ఉందో, నా కొరకే ఎటువంటిది ఉందో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. అజాగ్రత్త ఉంటే ఏం చేయబడతాం? సులభంగా పడిపోతాం. యేసు వైపు చూడవలసిన వారమై ఉన్నాం. పందెంతో పరిగెత్తాలా. రెండవదిగా జాగ్రత్త కలిగి ఉండాలనే విషయంలో చూస్తూ వచ్చాం. జాగ్రత్త కలిగి ఓర్మితో ప్రభు వైపు చూచు పందెంలో పరిగెత్తాల. రెండవదిగా 4వ అధ్యాయం హెబ్రీ 4 మొదటి వచనం. మొట్టమొదటిది జాగ్రత్త, రెండవది ఏంటి? భయం. ఏం కలిగి ఉండాలా? భయం కలిగి ఉండాలి. భయం లేకపోతే కూడా ఏమైపోతాం? పడిపోతాం, తప్పిపోతాం. మన ప్రభువుపై మనము భయభక్తులు కలిగి ఉండాలి. ప్రభు అనేటువంటి ఆ యొక్క భయమును కలిగి ఉండాలి. ఆ భయం లేకపోతే ఇందాక మనం చూస్తూ వచ్చాం, నిత్యమైన సంగతులను గురించి చూసినప్పుడు నిత్యమైన స్వాస్థ్యమును గురించిన వాగ్దానము ఉంచబడింది. అయితే దాన్ని పొందుతానా? భయపడి జీవించు. అందుకే ప్రకటన గ్రంథంలో రాయబడింది, నీకు కలిగిన దాన్ని ఏం చేయాలా? ఎలాగా? గట్టిగా. ఎలా పట్టుకోవాలా? గట్టిగా పట్టుకో. చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏమన్నా ఇస్తే భయపడతారు. ఎవడని తీసుకుంటాడేమని చెప్పి ఏం చేస్తారు? భయంతో గట్టిగా ఎవడని తీసుకుంటాడేమనేటువంటి ఏముంటుంది? భయం ఉంటుంది. మనకు ఒకడు ఉన్నాడు తీసుకుని వెళ్ళిపోయేవాడు. మనం ఏవైతే కలిగి ఉన్నామో దాన్ని దొంగిలించేవాడు ఉన్నాడు, తీసుకుని వెళ్ళిపోయేవాడు ఉన్నాడు. ఎలా పట్టుకోవాలా? గట్టిగా పట్టుకుందాం. చివరిగా చూస్తే 4వ అధ్యాయం 9వ వచనం, హెబ్రీ 4:9. చదవండి, ఇంకా చదవండి. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. చాలు. ఇక్కడ దేని గురించి రాయబడింది? కార్యముల గురించి. విశ్రాంతి అప్పుడేనా? బాగా విశ్రాంతి తీసుకోవాలని ఉంది, తీసుకుందాం. కానీ దేని గురించి? ఎప్పుడు విశ్రాంతి? చదువు, నువ్వే చదువు. ఎప్పుడు విశ్రాంతి ముగించావా? తన కార్యములు ముగించాక కార్యములు. మూడోదేంటి? కార్యముల గురించినటువంటి శ్రద్ధ కలిగి ఉండాలి. ముగించాలి. వాగ్దానాన్ని పొందుతాం, మనకు కూడా కిరీటం ఉంచబడింది. అయితే కార్యములు ఏం చేయాలా? కార్యములు చేయాలా. తర్వాత ముగిద్దాం. ముందేం చేయాలి? కార్యములు చేయాల, తర్వాత అవి ముగిస్తాము. ప్రభు యొక్క కార్యముల్లో వెళ్ళవలసిన వారమై ఉన్నాం. ప్రభు ఆయన చేశాడు, ఆయన నెరవేర్చాడు. అదే చెప్తాడు 17వ అధ్యాయంలో, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని భూమి మీద సంపూర్ణంగా నెరవేర్చింది, నిన్ను మహిమపరిచితిని. నీకు నాకు కూడా పని ఇవ్వబడింది, నీకు నాకు కూడా చేయవలసిన కార్యములు ఉన్నాయి. ఆ కార్యములు ముగించి విశ్రాంతిలో ప్రవేశించవలసిన వారమై ఉన్నాం. భయం కలిగి జీవిద్దాం, జాగ్రత్త కలిగి జీవిద్దాం. మన ప్రభువైన యేసుక్రీస్తు పై మన దృష్టి పెడదాం. ఆయన మనకేమనుగ్రహించాడు? నిత్య రక్షణకు కారకుడు. ఆయన నిత్యమైనటువంటి విమోచన కొరకే తను తాను అప్పగించుకున్నాడు. లేవీయుల యొక్క యాజకత్వం అయితేనేంటి, ధర్మశాస్త్రం అయితేనేమిటి, ఇవేమీ సంపూర్ణ సిద్ధిని కలగచేయలేదు. కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకే అర్పించబడిన ఆ యొక్క బలి సంపూర్ణమైనది. ఆ సంపూర్ణమైనటువంటి కార్యము ద్వారా మనకేమొచ్చింది? నిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి రక్షణ. అయితే ఎవరికి వస్తుంది అది? విధేయులైన వారికి. ఎవరికి అది? కార్యమైతే సంపూర్ణమైపోయింది, దానిలో నీకు నాకు పాలు కలిగి ఉండాలంటే విధేయత చూపాలా. అవిధేయులమైతే, వాక్యమును వినకుండా ఉంటే, లేకపోతే కఠిన హృదయం కలిగి ఉంటే, సోమరితనం కలిగి వాక్యాన్ని వినాలనుకోకపోతే, బుద్ధిపూర్వకంగా దేవుని వాక్యంను నిర్లక్ష్య పెడితే, నీకు బుద్ధి చెప్పువారిని నిరాకరించిన ఎడలా ప్రియుడా, దేవుడిచ్చేటువంటి ఆ యొక్క విశ్రాంతి, దేవుడు నీ కొరకే నా కొరకే సిద్ధపరిచినటువంటి స్వాస్థ్యము, ఆ యొక్క వాగ్దానంలో ఏం చేసుకోలేము? స్వతంత్రించుకోలేము. మోకరించండి, మోకాళ్ళ మీదకి రండి.
ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోక పొందిన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మరొకసారి మీ యొక్క సన్నిధిలో మీ ఎదుట మా గురించి సాగిలి పడుతున్నాం. మా కొరకే మీరు ఇచ్చిన విలువైన వర్తమానాన్ని బట్టి వందనాలు. ప్రత్యేకించి యవనస్తులను జ్ఞాపకం చేసుకుని అపొస్తలుడిగా, ప్రధాన యాజకుడిగా దేవ మా నిమిత్తమే కనపరుచుకొని దేవాటి పరిచర్య మా కొరకే భూమి మీద చేసిన పరలోకంలో నేటికి చేస్తున్న కారణాన్ని బట్టి మీ మీద లక్ష్యం ఉంచి మీతో పాటు ఉన్న నిమిత్తమే ఏర్పరచబడిన నీ ప్రజలంగా దవేటి యవనస్తులను జ్ఞాపకం చేసుకున్న వారి కొరకే మిమ్మల్ని చూచి నిమిత్తమే, మీ మీద లక్ష్యం ఉంచి నిమిత్తమే మీరు ఇచ్చిన లేఖనాలను బట్టి వందనాలు. హెచ్చరికగా దేవా, మేలైనదిగా దేవ, ఆశీర్వాదకరంగా, మహిమ కొరకే సిద్ధపరిచేదిగా మీరు ఇచ్చిన సంగతులన్నింటిని బట్టి వందనాలు. భయముతో వణుకుతో మా నిత్య రక్షణ కొనసాగింపు నిమిత్తమై దేవా, నీ యొక్క పరిశుద్ధమైన సంపూర్ణమైన శిలువ కార్యము నీవు చేయుట ద్వారా సంపూర్ణత వైపునకు మమ్మల్ని నడిపించిన నిమిత్తమై నీ యొక్క సంఘంలో మమ్మల్ని ఐక్యపరిచిన దాన్ని బట్టి వందనాలు. ఇంకెవరైతే ఈ యొక్క రక్షణ అనుభవానికి రాలేదో వారిని నిర్లక్ష్య పెట్టక, వీరిని వాటిని విడిచిపెట్టక హృదయంలో భద్రపరచుకొని ఈ దినమే వారిని అంగీకరించడానికి సహాయం చేయండి. ముందున్న సమయాల కొరకు ఇక్కడ మమ్మల్ని సిద్ధపరచమని, మెత్తమైన వాక్యాన్ని నీరికట్టి ఫలింప చేయమని యేసుక్రీస్తు ప్రభువు రక్షకుని నామమున ప్రార్థించి వేడుచున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు మీరు ఒక 4 గ్రూపులుగా కూర్చుంటే మీ మధ్య గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. కాబట్టి సిస్టర్స్ ఒక 3 లైన్లో ఒక గ్రూపు, వెనకాల 3 లైన్లో ఒక గ్రూప్ కూర్చోండి. బ్రదర్స్ కూడా అలాగే కూర్చోండి. వెనకాల ఒక గ్రూపు, ముందుకు వచ్చాను మీరు ఒక గ్రూప్ కూర్చోండి. మీ మధ్యకు సహోదరులు సహోదరులు పెద్దవారు వస్తారు, కౌన్సిలర్లు. మీకు ఇప్పుడు ఇవ్వబడిన వాక్యములో కానీ లేదంటే మీ హృదయాల్లో ఏదన్నా అనుమానాలున్నా, ప్రశ్నలున్నా, లేదంటే ఇప్పుడు చెప్పబడిన వాక్యములో కానీ వాటిని అడిగితే వారు మీకు వివరంగా చెప్తారు. అదైన తర్వాత 1 గంటకు చివరి ప్రార్థనతో ఈ మార్నింగ్ సెషన్ ముగిస్తాం. తర్వాత మీ అందరికీ ప్రేమ విందుంచబడింది. కాబట్టి ఇప్పుడు నేను 1 గంట వరకు అంత సమయం అయితే అంత సమయం తీసుకుందాం. కూర్చోండి, గ్రూప్గా కూర్చోండి, మీ వద్దకు పంపిస్తాం మేము.